జేటీవీ న్యూస్ కు స్వాగతం. అఖిల భారత పద్మశాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి కమిటీ అధ్యక్షులు జేవి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన సమావేశంలో రాష్ట్ర పద్మశాలి సహాయ కార్యదర్శిగా 8వ తేదీ చింతగింజల సుబ్రహ్మణ్యం పద్మశాలి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా పొదలకూరులో భూమి ఎంపాల్యాలిటీ ఆఫీసు నందు 15వ తేదీ ఆదివారం రోజు బర్త్డే సందర్భంగా పొదలకూరు మండల పద్మశాలి అధ్యక్షులు చొప్ప వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి చింతగింజల సుబ్రహ్మణ్యం పద్మశాలి రాష్ట్ర సహాయ కార్యదర్శిగా మరియు ఈ రోజు బర్త్డే సందర్భంగా శాలువాలు కప్పి పూలమాల వేసి కేక్ కట్ చేసి వైవి రమణమ్మ సర్వేపల్లి నాగభూషణం ఇచ్చినటువంటి లడ్లు కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇప్పుడు తీసుకున్నటువంటి రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఇంకా మరెన్నో మంచి పదవులు రావాలని ఇంకా ఎన్నో బర్త్డే కార్యక్రమాలు చేసుకోవాలని ఆకాంక్షిస్తూ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత పద్మశాలి ఉపాధ్యక్షుడు మరియు మాజీ ఎమ్మెల్సీ బోదాటి రాధాకృష్ణయ్య, పద్మశాలి నెల్లూరు జిల్లా కొత్తగా ఎన్నికైన జానాపాటి రామసుబ్బయ్య, ధోనిపుట్టి కోటేశ్వరరావు, పద్మశాలి పొదలకూరు మండల పద్మశాలి అధ్యక్షుడు చొప్ప వెంకటేశ్వర్లు, గౌరవ అధ్యక్షుడు సోమ భాస్కర్, మాజీ ఎంపీపీ కోనం బ్రహ్మయ్య, పద్మశాలి ఎం రాధాకృష్ణయ్య, పద్మశాలి కొంగర పెంచలయ్య, పద్మశాలి యామాల వెంకటరమణ, సర్వేపల్లి నాగభూషణం ఇంకా పద్మశాలి కుల బాంధవులు శ్రేయోభిలాషులు అందరూ కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా చింతగింజల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పద్మశాలి కుల బాంధవులకు అన్ని వేళలా అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి నేను చేయవలసిన సహాయం చేస్తానని చెప్పారు. అదేవిధంగా ఈరోజు ఆయన 63వ బర్త్డే పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ శుభ సందర్భంగా మనందరం ఇక్కడ చేరడం జరిగింది. ఇక్కడ పెద్దలు గౌరవనీయులైనటువంటి బోదాటి రాధాకృష్ణయ్య గారిని మాజీ ఎమ్మెల్సీ అన్నిటికీ పద్మశాలి సంఘానికి ఎదుగుదండి కాబట్టి గుర్తుండి ఈరోజు కూడా ఈ వయసులో కూడా ప్రతి ఒక్క కార్యక్రమానికి అటెండ్ అయ్యి ఆయన తన వంతు నేనున్నాను మీకు ఏదైనా ఇబ్బంది లేదంటూ ఈరోజు కూడా నడుస్తున్నాడు, నడిపిస్తున్నాడు. ఆయన వేదిక ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడ పుట్టినప్పుడు పెట్టుకున్న ఇప్పుడు కప్పుకొని ఆలోచింటేనే కప్పుతారు, అందరూ కప్పుతారా? ఫోటో తీసుకోండి. మనకి ఎందుకంటే నన్ను ఏం చెప్పాలా? జిల్లా పద్మశాలి సంఘ అధ్యక్షుడు జానపల్లి రామసుబ్బయ్య గారు, మిత్రులు ఈ పొదలకూరు మండల స్థాయిలో నాయకత్వం వహిస్తూ పద్మశాలి సంఘాన్ని నడిపిస్తున్నటువంటి వెంకటేశ్వర గారు, సోదరుడు భాస్కర్ గారు, ధోనిపుట్టి కోటేశ్వరరావు గారు, జిల్లాలో అనేక కార్యక్రమాల్లో ముందుండి పద్మశాలి సేవ అంటే ముందు గురికెట్టినటువంటి కోటేశ్వరరావు గారు, వెంకటేశ్వర గారు, సోదరుడు సుబ్రహ్మణ్యం గారు 63వ బర్త్డే. 63వ బర్త్డేనా 36వ బర్త్డేనా నాకు అర్థం కావాలి. ఏంటంటే నాకంటే ఉత్సాహంగా పరిగెత్తా ఉంటా, యాభై పట్టుకోలేక ఏ పరిగెత్తుంది కాడినప్పుడు చాలా సంతోషం. మాకు సంపాదించుకోవడం మా అదృష్టంగా భావిస్తూ ఇదే విధంగా సుబ్రహ్మణ్యం గారు ఇదే పరుగుతో, ఇదే నడకతో, ఇదే పరుగుతో 2 మనందరం మన కరోనా దర్శనంగా మనం విజయంగా కొనసాగాలని దేవుడు ఆయనకు ఆయుర ఆరోగ్యాలు ఐక్యాలను కలిగించి ఆయన ముందుకు నడిపించాలని కోరుకుంటూ ఆయన అభిప్రాయంతో మీ అందరి యొక్క ఆశీర్వాదంతో సుబ్రహ్మణ్యం గారు తప్పనిసరిగా 2 ఆయుర ఆరోగ్యాలు ఐక్యాలతో కొనసాగాలని
హ్యాపీ బర్త్డే టు యు. అదే ఇప్పుడు దాకా కనిపించుడి కొంచెం మేమే పెడతాం ఓకే. అయ్యా నేను కోడి కూడా తిన్నాను. నువ్వు తినబడి ఆయన పెడతా. రెడీ. పోయిగా వచ్చి అలా ఒకరోజు పెట్టి సుబ్రహ్మణ్య గారు ఏదో చెప్తారు ఏంటండి ఆయన ఏ విధంగా ముందు పోవాలి ఏ విధంగా ముందు తీసుకెళ్ళాలి. మన చింతకింద సుబ్రహ్మణ్యం గారి 63వ పుట్టినరోజు ఒక పండగలా జరుగుతుంది. కానీ దీనికంటే ముందు ఆయన ఎంతో సేవ చేస్తున్నాడు మన పద్మశాలీలందరికీ కూడా. మీరు ఈ విషయాన్ని నేను మీకు చెప్పడం కాదు, మీరు నాకు చెప్పాల్సిన పరిస్థితి ఉండాల్సిందే. ఎందుకంటే ఈ వివస్ కాలనీని ఏర్పాటు చేసిన దాంట్లో ముఖ్య భూమిక పాత్ర వహించి ఆ రోజు ఆయన నిరాహార దీక్ష కూర్చొని చేసిన దానివల్ల ఈరోజు ఈ కాలనీ ఏర్పడింది. ఈ కాలనీ వాసులందరూ కూడా ఈ మన చింతకింద సుబ్రహ్మణ్యం గారికి ఇంకా పెద్ద స్టేజీ గట్టి చేయాల్సిన ఒక ఇది ఉంది. కానీ మనం గుర్తించాలా, ఎవరైతే నిలబడుతున్నారో వాళ్ళని ఖచ్చితంగా గుర్తించండి. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే కష్టపడి మీకు ఈ శ్రమ చేస్తున్నారో ఆయన ఏ కార్యక్రమమైనా ఆయన ముందుంటాడు అందరికంటే ముందు. ఇటువంటి వ్యక్తుల్ని మనం చిరస్మరణీయంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మన గోదావరి రాజయ్య గారు ఎటువంటి సేవ చేశారో మన పద్మశాలీలందరికీ అటువంటి సేవ ఆయన అందిస్తున్నారు. ఈయన ఏమి తక్కువ కాదు. చింతకింద సుబ్రహ్మణ్యం వ్యక్తి చిన్నగా ఉన్నా చాలా చాలా పెద్ద పని చేశాడు, ఎంతో మందికి సహాయం చేశాడు. మీరు ఇదంతా గుర్తుపెట్టుకొని ఈయన స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరికి సహాయం చేయాలనే ఉద్దేశంతో మంచి దృక్పథంతో అందరూ ఉండాలని కుల బాంధవులందరికీ నమస్కారం చేసి వేడుకుంటున్నాను. ఈ నెల 8వ తేదీ అఖిల భారత పద్మశాలి సంఘం విజయవాడలో రాష్ట్ర పద్మశాలి సంఘం కమిటీ సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర అధ్యక్షుడు జీవి నాగేశ్వరతో పాటు ఆ కార్యవర్గంలో రాష్ట్ర సహాయ కార్యదర్శిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. నేనైతే 9వ తేదీ దాని గురించి ప్రెస్ మీట్ పెట్టుకోవాల్సింది, కానీ 15వ తేదీ నా బర్త్డే ఉంది, రెండు కలిపి పెట్టుకోవాలని చెప్పి ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. కానీ అక్కడ ప్రమాణ స్వీకారం చేసినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో మన జిల్లాలో మన మండలంలో ఎవరైతే పద్మశాలి కులస్తులు బాంధవులు ఉన్నారో వాళ్ళకందరికీ ఎటువంటి సమస్య వచ్చినా ముందుండి నేను పద్మశాలీలకి నా యొక్క కర్తవ్యాన్ని నెరవేర్స్తానని ఈ సందర్భంగా మీ అందరికీ ఆనందిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు 62 సంవత్సరాలు వెళ్ళిపోయి 63వ సంవత్సరం పెట్టేసి ఈ 63వ సంవత్సరంలో ఈ సంవత్సరం ముడితో కూడా నాకు ఇదే విధంగా నేను ప్రజలకి సేవ చేసే శక్తిని నాకు భగవంతుడు కానీ మన ఇక్కడ ఉండేవాళ్ళు అందరూ కూడా ప్రసాదించాలని కోరుకుంటున్నాను. కావున ఈరోజు మీరు అందరూ వచ్చిన దానికి నాకు ఎంతో ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. నాకు 10 ఏడుగుల బలం కూడా వచ్చింది. కాబట్టి ఇక్కడ ఈ కార్యక్రమానికి కూడా సహకరించేటట్టు మన అధ్యక్షుడు తమ్మ వెంకటేశ్వర్లు, గౌరవాధ్యక్షుడు తమ్మ భాస్కరు, ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా నా యొక్క హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, జిల్లా అధ్యక్షుడు జానపాటి నాగయ్య గారు, రామసుబ్బయ్య గారు, అలా మన జిల్లాలో నేను పద్మశాలి అధ్యక్షుడు అయినందుకు నా కర్తవ్యాన్ని నేను నెరవేరుస్తూ జిల్లాలో మన కులస్తులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి సమస్య వచ్చినా నేను ముందుండి చేస్తానని చెప్పి ఆయన ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఆయన యువకుడు, చేయగలడు, చేస్తాడని చెప్పి నేను నమ్మకంగా ఉన్నాను. ఆ నమ్మకం అందరికీ కూడా ఉంది. కాబట్టి అదేవిధంగా మన
కోదాటి రాజన్న ఆయన అఖిల భారత పద్మశాలి సంఘ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. మాజీ ఎమ్మెల్సీ కూడా ఆయన చేశారు. కాబట్టి మనకందరికీ పెద్దలు ఆయన ఆశీర్వాదం ఉన్నంత వరకు మాకు ఎటువంటి లోటు లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరూ తెలియజేస్తూ